హాయ్ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. మీచోన్ తుఫాన్ ప్రభావం అయితే తిరుపతి జిల్లా, చెన్నై, ఇతర ప్రాంతాలలో ప్రభావం అయితే ఎలా చూపించిందో మనందరికీ తెలిసిందే. కానీ ఆ ప్రభావం అయితే జలాశయాలలో కొండ నుంచి జాలువారే జలపాతాలైతే జలకలనైతే చాలా సంతరించుకుంది. ప్రస్తుతం మనమైతే తిరుపతి నుండి అలిపిరికి వెళ్లే దారిలో ఉన్న నగరవనంలో అయితే ఉన్నాం. ఇక్కడైతే అడవి లాంటి వాతావరణం మధ్యలో అయితే ఇక్కడ ఒక జలాశయం అయితే ఉంది. కొండ నుంచి జాలువారే జలాశయం మనమైతే చూడొచ్చు. పైనుంచి ఎంతగా అయితే వాటర్ ఫాల్స్ అయితే ఇక్కడ పడుతున్నాయో, ఇక్కడికి పర్యాటకులే కాకుండా ఇక్కడ లోకల్లో ఉన్న వాళ్ళు కూడా, స్టూడెంట్స్ కావచ్చు, చిన్నపిల్లలు కావచ్చు, అందరూ వచ్చి చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు ఈ వాటర్ ఫాల్స్ని అయితే. ఈ మీచోన్ తుఫాన్ వల్ల మరింతగా పెరిగింది. ఇక్కడైతే వాటర్ ఫాల్స్ పెరిగి ఇంకొంచెం జలకలనైతే సంతరించుకుంది. ఇక్కడ అందరి చూపులనైతే ఆకట్టుకుంటోంది. సో అందరూ ఇక్కడైతే ఎంజాయ్ చేస్తున్నారు, చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు. ఎక్కడెక్కడి నుంచో భక్తులు కూడా ఇక్కడికి వస్తూ ఉంటారు తిరుమల దర్శనార్థం. వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి ఈ వాటర్ ఫాల్స్ని కూడా చాలా చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు. ఈ నగరవనం వచ్చి అలిపిరికి వెళ్ళే దారిలో ఆ మార్గంలో అయితే మనకు నగరవనం పార్క్ లాగా కనిపిస్తుంది. పార్కే కాకోకుండా మనకి ఇక్కడ ఫుల్ అడవి లాంటి వాతావరణం, వాకింగ్ ట్రాక్ కూడా ఉంది. ఒక 1 కిలోమీటర్ వరకు నగరవనం లోపలికి వచ్చి మనం అయితే పైకి నడిస్తే కొండలు ఇక్కడ కనిపిస్తాయి. ఇక్కడైతే వాటర్ ఫాల్స్ అయితే ఉంటుంది. కానీ ఈ మీచోన్ తుఫాన్ ప్రభావం వల్ల మరింతగా నార్మల్గా ఉండే వాటర్ ఫాల్స్ కంటే కూడా మరింతగా ఎక్కువగా అయితే పై నుండి మనకి కొండ నుంచి అయితే చక్కగా జాలువారి కిందకైతే పడి పరవళ్ళు అయితే తొక్కుతున్నాయి ఇక్కడ వాటర్ ఫాల్స్ అయితే. ఇక్కడికి వచ్చి అందరూ అయితే చాలామంది పర్యాటకులు వస్తూనే ఉన్నారు. ఉదయం నుంచి ఇప్పటి వరకు కూడా స్టూడెంట్స్ కూడా అందరూ చక్కగా మెట్లకి ఓపిక్గా ఇక్కడికైతే వచ్చి ఎంజాయ్ చేస్తున్నారు. మనం కూడా ఇక్కడ చూడొచ్చు, పిల్లలు కూడా ఎంత చక్కగా అయితే ఇక్కడ వాటర్ ఫాల్స్లో అయితే ఎంజాయ్ చేస్తున్నారు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఇంతగా ఉంది వాతావరణం అయితే. చుట్టూ అడవి లాంటి వాతావరణం, చెట్లు, అన్ని పార్క్ లాంటి వాతావరణం అయితే ఇక్కడ ఉంది నగరవనంలో. సో మీచోన్ తుఫాన్ మనకు ఒక పక్క అలా నష్టం కలిగించిన, మరో పక్క అయితే ఇక్కడ మనందరికీ ఆనందాన్ని అయితే కలిగిస్తుంది. ప్రకృతి అందాలతో అయితే ఇక్కడ అలిపిరి దగ్గర ఉన్న నగరవనంలో ఇక్కడైతే వాటర్ ఫాల్స్ని అయితే మనం చూసాము. ఇక్కడ కొంతమంది పర్యాటకులు అయితే చూస్తుంటే, సందర్శకులు కావచ్చు, ఇక్కడ పైకి ట్రెక్కింగ్ కూడా వెళ్తున్నారు. చాలా ఇంట్రెస్ట్గా అయితే వాళ్ళు పైకి చెట్లు ఇక్కడ డైరెక్ట్గా మనమైతే ఇక్కడ వరకే వెళ్ళగలం. కానీ ఇక్కడ చూసుకున్నట్లయితే పిల్లలు వాళ్ళందరూ ఎంతో ఉత్సాహంగా అయితే ఇక్కడ పైకి ఎక్కుతున్నారు. చెట్టు కొమ్మలు అవి పట్టుకొని ఇంకా పైన కొండ వరకు వెళ్ళాలనే వాళ్ళ ఆశతో అక్కడ వాటర్ ఫాల్స్ని ఎంజాయ్ చేయాలని వాళ్ళైతే చక్కగా ట్రెక్కింగ్ కూడా చేస్తున్నారు. మనం ఇక్కడ కింద చూసుకున్నట్లయితే ఇక్కడ వెంకటేశ్వర స్వామిది విగ్రహం అయితే ఇక్కడ ఉంది. ఇక్కడే కొలువైన విగ్రహం లాగా మనకి ఇక్కడ కనిపిస్తోంది. రోజు ఇక్కడికి వచ్చి భక్తులు కావచ్చు, ఇక్కడ ఉన్న వాళ్ళు పూజలు అయితే చేస్తున్నారు. ఇవాళ ఉదయం కూడా ఎవరో టెంకాయ కొట్టి పూలు పెట్టి చక్కగా పూజ అయితే చేస్తున్నారు. ఇక్కడ పైనుంచి జాలువారే వాటర్ డైరెక్ట్గా ఆ కొండ మీద నుంచి జారుకుంటూ వచ్చి స్వామివారికి అభిషేకం చేస్తున్నట్లయితే ఇక్కడ మనకు కనిపిస్తోంది. మరి ఇక్కడ కొంతమంది అయితే పర్యాటకులు ఇక్కడ ఉన్నారు, సందర్శకులు. వీళ్ళకి ఎలా అనిపిస్తోంది ఇక్కడ వచ్చి వాటర్ ఫాల్స్లో ఎంజాయ్ చేయడం, మనం వాళ్ళని అడిగి తెలుసుకుందాం. హలో అండి, హాయ్ మ్యామ్. ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు? నేను వచ్చేసి కడప నుంచి వస్తున్నాను. నా పేరు నితిన్ బాబు. నేను ఎలా అనిపిస్తుంది మీరు ఇక్కడికి రావడం? ఈ వాటర్ ఫాల్స్ తిరుపతిలో ఇలా ఉందని మీకు ఆల్రెడీ తెలుసా, లేకపోతే ఎవరైనా చెప్పారా? లేదు, ఇది సెకండ్ టైం నేను రావడము. ఫస్ట్ టైం ఇంతకుముందు వచ్చాను. కాకపోతే ఇంతకుముందు వచ్చిన ఈ వాటర్ ఫాల్స్ ఇంతగా ఎక్కువ లేవు. ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఇంతగా లేవు. సెకండ్ టైము మా ఫ్రెండ్తో వాళ్ళతో వచ్చాను. అది మెయిన్ ఇక్కడ మొన్న తుఫాన్ వచ్చింది కదా, దాని ప్రభావం వల్ల ఇంతైతే వస్తుంది. మీకు ఎలా అనిపిస్తుంది ఇక్కడికి వచ్చి ఎంజాయ్? చాలా వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్, చాలా సూపర్ ఎక్స్పీరియన్స్ ఉన్నాము. ఇక్కడికి మళ్ళీ వాటర్ ఫాల్స్ వస్తేనే కాదు, చుట్టుపక్కల చెట్లు వాతావరణం కానీ, ఎన్విరాన్మెంట్ కానీ చాలా సూపర్గా ఉంటుంది. ఈ వాటర్ ఫాల్స్ దానికి 100+ ఎంటర్టైన్మెంట్ ఇస్తుంది. వచ్చి ఎంతైనా ఎంజాయ్ చేయొచ్చు. నెక్స్ట్ టైం వచ్చే వాళ్ళందరూ ఇక్కడికే వచ్చి ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ. మనం విన్నాం కదా, వీళ్ళందరూ ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ దర్శనార్థం వచ్చి ఇక్కడికి వచ్చి ఎంజాయ్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు వాటర్ ఫాల్స్లో. ఇక్కడ ఈ వాటర్ ఫాల్స్ ఉందని చాలా మందికి తెలియకపోవచ్చు, కానీ ఇక్కడైతే ఇంత చక్కగా అయితే వాటర్ ఫాల్స్ అయితే మనకు కనిపిస్తుంది. ఇక్కడికి వచ్చి ఎంతోమంది పిల్లలు, పెద్దలు అందరూ వచ్చి ఇక్కడైతే ఎంజాయ్ చేస్తున్నారు. వాతావరణం అడవి లాంటి వాతావరణం కూడా మనకైతే కనిపిస్తుంది. ట్రెక్కింగ్ చేసే అవకాశాలు కూడా ఇక్కడ మనకైతే కనిపిస్తున్నాయి. ఇక్కడ దేవుడు కూడా మనకున్నారు. అండ్ ఇక్కడ వాటర్ ఫాల్స్ కావచ్చు, ఎక్కడి నుంచి అయితే భక్తులు కూడా ఇక్కడికి వచ్చి ఎంజాయ్ చేస్తున్నారు. ఎలా అనిపిస్తుంది ఇక్కడ వాటర్ ఫాల్స్? యాక్చువల్లీ ఈసారి సైక్లోన్స్ అని చెప్పారు కదా, చాలా బాగుంది. మేము ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత వాటర్ వస్తుందని. లాస్ట్ ఇయర్ అయితే పర్వాలేదు వచ్చింది, కానీ ఈసారి అయితే ఇక్కడే కాదు ఇంకా చాలా చోట్ల కూడా చాలా ఫుల్ వాటర్ ఫాల్స్ బాగా వస్తున్నాయి. వీఆర్ జస్ట్ ఎంజాయింగ్, ఇట్ ఈస్ వెరీ నైస్. వస్తూ ఉంటారా అప్పుడప్పుడు?
బాగానే వస్తుంటాం కానీ నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను ఇంత బాగా. అంటే మేము తిరుపతికి హైదరాబాద్ నుంచి వచ్చాము, అయితే 2-3 ఇయర్స్ నుంచి కూడా ఇంత బాగుండలేదు. ఈసారి అయితే చాలా బాగుంది. వెరీ నైస్, వెరీ ప్లెజెంట్ యాక్చువల్లీ.